కొనసాగుతున్న జగన్ బస్సు యాత్ర కాసేపట్లో చింతలపాలెంలో సభ భారీగా వెంట వస్తోన్న జనం కోలాహలంగా బస్సు యాత్ర సీఎం జగన్ కు అడుగడుగునా జనహారతులు మండు టెండలోనూ అపూర్వ స్పందన జగన్ యాత్రకు జనం బ్రహ్మరథం సభలకు లక్షలాదిగా హాజరవుతున్నారు కుప్పంలో బాబు ఓటమి ఖాయమన్న భరత్ ఆడబిడ్డలకు పుట్టినిల్లు టీడీపీ మహిళల వంటింటి కష్టాలు తీర్చాం జగన్ చేసిందేహీ లేదన్న చంద్రబాబు బీజేపీ యూనిఫామ్ సివిల్ కోడ్ తెస్తామంటోంది దీనిపై చంద్రబాబు ఏం చెబుతారు 24 గంటల్లో స్పందించాలన్న విజయసాయి రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి వెళ్ళింది అరాచకాలకు అడ్డాగా మారింది బాబుతోనే అభివృద్ధి సాధ్యమన్న బాలకృష్ణ పవన్ ఎజెండా చంద్రబాబును సీఎం చెయ్యడమే జనసేన కార్యకర్తలను కూలీలుగా మార్చారు సినీ ఇండస్ట్రీకి పవన్ ఏం చేశారన్న పోతిన మహేష్ బోండా ఉమకు ఓటమి భయం చరిత్రహీనుడిగా మిగలడం ఖాయం వైసీపీ ప్రభంజనం పక్కా అన్న వెలంపల్లి జగన్ పై రాయి దాడి దురదృష్టకరం టీవీలో చూసి షాక్ అయ్యాను గాయం పెద్దగా అయిందన్న ఉండవల్లి బీఫ్ జిందాబాద్ అంటూ అసద్ వ్యాఖ్యలు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అభ్యంతరం ఈసీ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్న మోదీ చేతిలో దేశం భద్రం జనం ఆలోచించి ఓటెయ్యాలి మరోసారి ఆశీర్వదించాలన్న కిషన్ రెడ్డి ఆడబిడ్డపై నోటికొచ్చినట్టు మాట్లాడతారా సీఎం అన్న సోయి లేదా అన్న డీకే అరుణ పాలమూరు చౌరాస్తాలో తేల్చుకుందామని సవాల్ ఖమ్మం టికెట్ రాకుండా కుట్ర భట్టిని రాజకీయాల్లోకి తెచ్చింది నేనే కనీస కృతజ్ఞత లేదన్న విహెచ్ కేసీఆర్ను జనం నమ్మరు మోకాళ్లపై యాత్ర చేసినా పట్టించుకోరు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శలు కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వరు లిల్లీపుట్లను లీడర్లు చేశారు పార్టీ ప్రజలకు దూరమైందన్న గుత్తా పేదల కళ్లల్లో ఆనందం చూడలేకపోతున్నారు 10 ఏళ్లలో బీఆర్ఎస్ బీజేపీ చేసిందేమీ లేదు మెదక్ ఎన్నికల ప్రచారంలో రేవంత్ విమర్శలు ఖానాపూర్లో హనుమాన్ శోభాయాత్ర భారీగా పాల్గొన్న భక్తులు వీధుల గుండా సాగిన ర్యాలీ ఉప్పల్ స్టేడియం ఎదుట ఉద్రిక్తత టికెట్ల దందాపై విద్యార్థి సంఘాల నిరసన పోలీసులు అడ్డుకోవడంతో టెన్షన్ మరో 3 పోలీసులపై వేటు రాహిల్ కేసులో సస్పెన్షన్ నిందితుడిని తప్పించడంపై చర్యలు సస్పెన్షన్పై ఆగ్రహం ఎత్తేయాలంటూ ఇంజనీర్ల డిమాండ్ ఖమ్మం ఇరిగేషన్ ఆఫీస్ ఎదుట ధర్నా మహారాష్ట్రలో విజయ సంకల్ప సభ హాజరైన ప్రధాని మోదీ భారీగా తరలివచ్చిన జనం కేరళ త్రిశూర్లో పూరం పండుగ టపాకాయలతో దద్దరిల్లిన ప్రాంతం ఆకాశాన్ని కమ్మేసిన పొగ డీసీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ సాయంత్రం ఢిల్లీ వేదికగా మ్యాచ్ మరో విజయంపై కన్నేసిన ఇరు జట్లు